నమస్కారం విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ ఉత్సవాల నిర్వహణ బేష్ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నిర్మల్ ఉత్సవాల కార్యక్రమానికి హాజరైన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నిద్ధం కావాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిన్తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బైన్సాలో నిన్న జరిగిన ప్రమాద స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. నిర్మల్ ఉత్సవాలు నిన్న రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన నిర్మల్ ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి గుస్సాడి నృత్యంతో ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్ని స్లాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ ఉత్సవాల పేరిట ఎంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్రో అది తిరుగుతుందా? అది కూడా తిరుగుతుందా? మనం చాలా ఘనంగా జరుపుతున్నాము. ఇది సెకండ్ ఎడిషన్. లాస్ట్ ఇయర్ ఇది స్టార్ట్ చేసాము సార్. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఏమున్నాయంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్, జిల్లా డిస్ట్రిక్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్స్ కూడా తెలియాలి. దీంతో పాటు సిటిజన్స్ కి కూడా ఒక కోఆపరేషన్ యాక్టివిటీ ఒక కమ్యూనిటీ స్పేస్ ఇవ్వాలి. వాళ్ళ పాయింట్ వాళ్ళ టెన్షన్ మర్చిపోయి ఇక్కడ వచ్చి కొద్దిగా కలిసి జాయిన్ చేస్తారు. అదేవిధంగా కొద్దిగా ఇన్స్టిట్యూట్ నిలిచిపోతారు. మంచిగా సైన్స్ ఎడ్యుకేషన్ సంస్థలు పెట్టడం జరిగింది సార్. సో మాస్టర్ చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల ఇది సెకండ్ ఎడిషన్ మనం ఈసారి ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ వేదిక నుంచి మన జిల్లా ఇన్ఛార్జ్ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి ఒకటి కల్చరల్ యాక్టివిటీతో పాటుగా ఏర్పాటు స్టాఫ్ చూస్తే అంటే ఎగ్జిక్యూటివ్, ఇన్ఫర్మేటివ్ అన్ని విద్యార్థులు కావచ్చు, సోదరులు కావచ్చు, అంటే అతి పురాతనమైనటువంటి కలెక్షన్. వేరే సంవత్సరం చూస్తూ ఉంటే రాజీవ్లో గుర్తొస్తూ ఉంటుంది. ఆమె చరిత్ర చూస్తే అదే మరి ఇది 2వ సంవత్సరం. ఇటువంటి కార్యక్రమాలు
నిర్మల్ పట్టణానికి సంబంధించి పరిసర ప్రాంతాల వారు పద్ధతిలో గొప్పగా ఈ యొక్క వివిధ రకాల స్టాఫ్ ఫుడ్ కోర్సును రకరకాలను ఏర్పాటు చేసేది. ఇందులో భాగస్వామ్యమైనటువంటి కలెక్టర్ టీమ్ మెంబర్స్, అట్లాగే ఇందులో పాల్గొన్నటువంటి వివిధ రకాల స్టాఫ్ ఏర్పాటు చేసేది మీ అందరూ కూడా అభినందిస్తూ ప్రజలకు ఒక సంతోషం, ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే ఆట పాటలతో ఆట ఉండే విధంగా మరి సాయంకాలం పూట ఒక వండర్ఫుల్ వాతావరణం చేసినందుకు మరొకసారి అభినందిస్తూ నిర్మల్ ఉత్సవాలకు ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. నిర్మల్ ఉత్సవంలో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం రాత్రి నిర్మల్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘనమైన చరిత్ర కలిగిన నిర్మల్ జిల్లా విశేషాలు, సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు చేసుకునేందుకు ఈ ప్రత్యేకమైన నిర్మల్ ఉత్సవాలు ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. ఈ ఉత్సవాల ద్వారా జిల్లా చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించే అవకాశం లభిస్తుందని అన్నారు. 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని రాణి కుముదిని అన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆర్ఓ, నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్ శిక్షణ గురించి చర్చించారు. ఎఫ్ఎస్టీ, ఎస్టీ తదితర బృందాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, డిఈఓ భోజన్న, సిపిఓ జీవరత్నం, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జానికి షర్మిల పరిశీలించారు. నిన్న అర్ధరాత్రి బైన్సా పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో సమీపంలో ఉన్న వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటన సమాచారం అందగానే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ ప్రమాద స్థలాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ జానికి షర్మిల సందర్శించి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ ప్రతిపాదించిన 60 అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్మల్ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అలైవ్ అనే నినాదంతో గాలిపటాలను ఎగరవేసి రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలంటే డిఫెన్సింగ్ డ్రైవింగ్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, వాహనదారులు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వాడకం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానికి షర్మిల ఐపీఎస్, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్, పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం షాకెర్ గ్రామ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. సోన్ మండలం గంజాల్ షాకెర గ్రామంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దిన ప్రాముఖ్యత, మన ఆర్యవర్షులు ఇలవేల్పు, మన అమ్మవారు తన 102 గోత్రాల వారితో కలిసి లోక కళ్యాణం కొరకు అమ్మవారు అగ్ని ప్రవేశం ఆత్మార్పణ చేసుకుంటూ విశ్వరూపాన్ని నువ్వు మాతగా మన నిజస్వరూపాన్ని చూపించిందన్నారు. ఆర్యవైశ్యుల సోదరి సోదరిమణులు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అయ్యో అట్టని అసలేండి పిల్లలు వారి దివ్యాశీస్సుల కొరకు మనము ఈ రోజు ప్రతి ఒక్క పూజా కార్యక్రమం సక్రమంగా చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. జై వాసవి. జై వాసవి. పశూనాం రూపమన్నశ్చ మై శ్రీయ శ్రీరామ్యసః కర్మమేన ప్రదాభూత మై సత్యకర్మవాం బ్రహ్మాశయ మేతులే మాద్రం పద్మమాలినీం పాపహస్త్రంచి స్నిగ్ధాన్ చగలేతకస్మే గృహే నిచదేవీ మాతరం బ్రహ్మాశయ మేతులే ఆగ్రాపస్కరణీం పుష్టిం పింగాం పద్మమాలినీం చంద్రాభరణమయ లక్ష్మీం జాతవేదో మహావహ ఆగ్రాయాకరణీం యశ్రీం సువర్ణాం హేమమాలినీం సూర్యాం నిర్మల్ లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనకవామనీం యస్యాం హృదం ప్రభూతో భాగవతాశ్వ స్వామిందేయం పురుషాణాం యా సుజీప్రేతో భూత్వా గమ్యాదాజ్యమన్వో శ్రియా పంచప్రపరచం చ శ్రీకామ సర్వం జపే మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మంచిది తీసేది మంచిగానే వస్తున్నాయి. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని గణపతి, సుబ్రహ్మణ్య ఆలయాల్లో ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం పంచామృతాలతో అభిషేకం, నూతన వస్త్రాలంకరణ, కావడి కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నవయోగమూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ధర్మకర్తలు ఆదేశానుసారం ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జరపకండి బాబు.
ठीक है। राजराजेश्वरी बाला श्यामला गंगा भवानी गायत्री कालिकी राजराजेश्वरी बाला श्यामला పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కమల్ రోడ్ నాయుడువాడలో గల శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం పంచామృతాలతో అభిషేకం, గణపతి పూజ, శిఖర శుద్ధి, యజ్ఞ చిన్నారులకు మంగళ స్నానాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సంఘ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. महादेवाय प्रियंबगाय त्रिपुरांतकाय गितकालिकालय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः स्वाहा। ओम पूर्णस्य पूर्णमादाय पूर्णमे विश्वमो नमः श्रीवासवि नमो नमः जय जय नमः ओम वासवि नमो नमः माता नमो नमः श्रीवासवि नमो नमः जय जय అందరూ లేచి నిలబడండి. वासवि नमो नमः जय जय वासवि नमो नमः विश्वमाता नमो नमः ओम वासवि नमो नमः वासवि नमो नमः जय जय वासवि नमो नमः विश्वमाता नमः श्री वासवि नमो नमः जय जय वासवि नमो नमः विश्वमाता जय जय वासवी निर्मल पट्टण आर्यवैश्य संघंలో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నాయుడువాడ కమల్ రోడ్లో గల మందిరంలో అంగరంగ వైభవంగా ఈరోజు శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని ఉదయము గోపూజ నిర్వహించడం జరిగింది. అనంతరము గణేష్ పూజ నిర్వహించిన తర్వాత 18 మంది కన్నెపిల్లలకు మంగళ స్నానాలతో మేళాలతో మనము అమ్మవారి అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరము శిఖర శుద్ధి కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత యజ్ఞ కార్యక్రమము హవనము అది కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు 300 కుటుంబాలు మన నిర్మల్ పట్టణంలో గల ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకే మన మందిరాన్ని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే అనంతరం ఇప్పుడు మన దగ్గర అన్నప్రసాదం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మ ఆత్మార్పణ దినోత్సవం అంటే వాసవి మాత అమ్మవారు ఆ జగన్మాత ఆ అమ్మవారిని ఒక రాజు వశం చేసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తే
నేను శివుడికి అంకితం అయిపోతున్నా అని చెప్పి తన శరీరాన్ని మొత్తం కూడా ఆత్మ బలిదానం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 714 గోత్రనామాలతో మా కులంలో ఉంటే 102 గోత్రనామాలు వారు మాత్రమే ముంగడికి వచ్చి దీన్ని మేము కానీయము, మీతో మేము కూడా ఆత్మాహుతి చేసుకుంటామని చెప్పి ఆ 102 కుటుంబాల్లో మేము కూడా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆ పుణ్య కార్యక్రమంలో ఆ జగన్మాత ఎట్లయితే ఆయనకు వశం కాకుండా రాజుకు యజ్ఞంలో ఆమె లీనమైందో ఆ జగన్మాత పార్వతి అవతారాన్ని ఒకేసారి ఇట్లా వెలగడంతో అక్కడ రాజు అక్కడనే రక్తం కక్కి చనిపోయిండు. ఇది పురాణాలు కాదు, ఇది మా దేవత సాక్షాత్తు ఈ ఆత్మాహుతికి ఆమె నిదర్శనంగా మా అందరినీ కాపాడుతూ ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు జై వాసవి, జై జై వాసవి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేసే విధంగా సన్నిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, నిర్మల్ మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, కో కన్వీనర్ సీనియర్ నాయకులు మెడ్సెమ్మ రాజు, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, అయ్యనగారి రాజేందర్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకర్ సాయి, సుంకర్ రాజేష్, జిల్లా బీజేపీఎం అధ్యక్షులు ఒడిసెల అర్జున్తో పాటు బీజేపీ నాయకులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ ఉత్సవాల నిర్వహణ బేష్ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నిర్మల్ ఉత్సవాల కార్యక్రమానికి హాజరైన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నిద్ధం కావాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిన్తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బైన్సాలో నిన్న జరిగిన ప్రమాద స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.